తరలి వచ్చిన కోవూరు నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలకు అందరికీ నా నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు నుంచి మనము మాటలు తక్కువ, పని ఎక్కువ. ఈ రోజు నుంచి కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి గెలిపించాలని, మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరికీ చెప్తున్నాను. తెలుగుదేశం నాయకులు, ఇంతమంది తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు నాయకులు కోవూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది. అలాగే కోవూరు అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. ప్రశాంతి కోవూరు కాన్స్టిట్యుయెన్సీ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ జనము, అభిమానము ఇవన్నీ చూస్తుంటే కోవూరు నుంచి మనం ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినట్టు ఈ రోజుతోటే అది కూడా మనమే డిక్లేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పందన, అనూహ్య స్పందన, ఇది అనుకోని స్పందన. ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుందో మన పరిస్థితులు కూడా. ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేది ఖచ్చితం, జరగబోయేది కూడా అదేను. అట్లే ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. మన జిల్లాలో, రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు. ఎందుకంటే ఏదున్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వల్ల ఖచ్చితంగా ఎన్డీఏ ఆడ గెలిచేది ఖచ్చితం. మనం కూడా భాగస్థులము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి, జనసేన, బీజేపీ, టీడీపీ 3 కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధికి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది. మనం ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు ఈ అనూహ్య స్పందన. ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కోవూరు గెలుపు అనే అనుకోవచ్చు. అందరికీ నమస్కారం.